నమస్కారం. దుబాయ్ వెళ్తుండగా నిజామాబాద్ డిస్టిక్ పడకల్ గ్రామం తలారి ప్రసాద్ చుట్టి మీద వచ్చి అనుకోకుండా హార్ట్అటాక్తో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చనిపోవడం జరిగింది. తన గల్ఫ్ జీవితాన్ని 18 సంవత్సరాలు వారి భార్య పిల్లల కోసం, తల్లిదండ్రి కోసం గడిపాడు. చివరి శ్వాస మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో విడిచాడు. వారి కుటుంబానికి ఈరోజు వారి పెద్ద పాపకు 50,000 రూపాయలు బాండు చేసి ఇవ్వడం జరిగింది. రెండవ పాపకు, చిన్న కూతురుకి 1 సంవత్సరం పాప 55,800 బాండు చేసి ఇవ్వడం జరిగింది. మా టీం గల్ఫ్ బ్రదర్ టీం సభ్యుల తరపున మా టీము ఎప్పుడైనా మా కుటుంబంలాగా మా ఊర్లో ఎవరు గల్ఫ్లో చనిపోయినా వారికి ఆర్థిక సాయం ఇస్తాము. మాకు మేమే సాయం చేసుకుంటాం. ఏ ప్రభుత్వాలు కానీ, ఏది కానీ, ఏ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలైనా సరే ఏ ఒక్కరికైనా ఆదుకోలేదు. ఇకనైనా ఈ ప్రభుత్వాలకు బుద్ధి తెచ్చుకొని గల్ఫ్లో చనిపోయిన బిడ్డకు, వారి కుటుంబానికి గవర్నమెంట్ జాబ్ ఇప్పించాలని, అట్లాగే ఎన్నో పథకాలు పెడుతున్నాయి ప్రభుత్వాలు. కానీ గల్ఫ్లో చనిపోయినటువంటి బిడ్డలకు, వారికి ఎన్ఆర్ఐ పాలసీ కానీ, గల్ఫ్ బోర్డే కానీ ప్రకటించి వారికి చెందేలా చూడాలని ఈ ప్రభుత్వాలకు సీమంతైన సిగ్గు శరం రావడం లేదు. ఎందుకంటే ఎందరో వేల గల్ఫ్ కార్మికులు చనిపోతున్నారు. బాధేస్తుంది. ఈ ప్రభుత్వాలు ఓట్ల కోసమే వాడుకుంటున్నారు తప్ప ఇంకో మార్గానికి లేదు. మా టీం సభ్యులందరికీ కూడా మేము హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఎక్కడున్నా, ఏ కుటుంబం చనిపోయినా వారి కుటుంబానికి టకటకమని డబ్బులేస్తూ మా టీం తరపునే మేము సాయం చేస్తున్నాం. ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వాలే కానీ ఎవ్వరు కూడా ఈ ప్రభుత్వాలు ఆదుకున్న నాదుడే లేరు. ఓట్ల ముంగట్నే గల్ఫ్ కార్మికులను తాకట్టు పెడుతున్నారు.